రాజమహేంద్రవరం ఈ నెల 4వ తేదీన తనపైన తన భర్త బంధువులపైన మా వదినైన ఏడిద ప్రియదర్శిని వైఫ్ ఆఫ్ దొరబాబు ఆమె తల్లి బంధువులు చేసిన ఆరోపణలు అవాస్తవమని సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామం మాజీ సర్పంచ్ ఇండుగమెల్లి చంద్రలీల ఆమె భర్త రామకృష్ణ ఖండిస్తున్నామని తెలిపారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుడి సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రలీల మాట్లాడుతూ మా వదిన ఏడిద ప్రియదర్శిని ఆమె తల్లి సువార్తమ్మ వారి కుమారుడు యశ్వంత్ బాబు కుమార్తె రాణి సుష్మిత ఆమె అన్నగారు కోడే మేజస్ బాబు పలువురు బంధువులు నాపైన మా బంధువులపై చేసిన ఆరోపణలు అసత్యంలన్నారు. ఈ పాత్రికేయ సమావేశంలో పసలపూడి గంగారత్నం రాచర్ల వెంకటలక్ష్మి బసల మరి రవికుమార్ వడ్డే బంగారమ్మ బసల విజయ్ కుమారి పాల్గొన్నారు. డే 2 ఒకలా అవుతుంది, డే 3 ఒకలా అవుతుంది. ఏమంటే మీ మీద నిందపడింది, మీరు అంటే స్పందించారు కదా, మీరు ఆ రోజు ఎందుకు రావాలంటే ముందు రోజు ఎందుకు రావాలంటే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత కదా మీ మీద అసత్య ఆరోపణలు ఉన్నాయని ప్రెస్ మీట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడు ఇస్తారు? ముందే 2 రోజుల ముందు మీరు ఎప్పుడు ఇచ్చేస్తారా? అడిగేటప్పుడు కొంచెం విధానం అడుగుతాను సార్, నేను అడిగా తక్కువ సార్ అంతే అడుగుతున్నాను. ఇప్పుడు నా మీద అవినీతి ఆరోపణ వచ్చింది, అప్పుడు నేను నెక్స్ట్ డే కానీ 2 days కంటే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. అంతకు ముందు రోజు 2 రోజుల ముందు ఎక్స్ప్లెయిన్ ఎలా ఇస్తారండి? మీరు ముందే ఏమైనా ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ గతంలో సెటిల్మెంట్ అయ్యేసారు. ఆ సెటిల్మెంట్కి ఒప్పుకోలేదండి. ఆ సెటిల్మెంట్ అయ్యి సంవత్సరం అవుతుంది. వాళ్ళు సార్ చెప్పిన దానికి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అక్కడే సార్ కూడా ఒప్పించారు సార్ ఎమ్మెల్యే గారు కొత్తపల్లి కృష్ణ గారు. అక్కడ కూడా వాళ్ళు ఒప్పుకుని బయటకు వచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడితే సంవత్సరం వల్ల పొడిగిపోయారు. ఈ మధ్యకాలంలో మే నెలలో వచ్చారు, ప్రీ ప్లాన్ గా మే నెలలో మా ఇంటికి వచ్చి 3 నెలల నుంచి మా ఇంట్లో ఉంటూ 2-3 ఇంటికి తీసుకురావడం, నా మీద దౌర్జన్యం చేయడం. నేను అసలు మాట్లాడదు, కోర్టు విషయంలో కోర్టు పనిలో ఉన్నది కాబట్టి నాకు మాట్లాడాల్సిన పని లేదని నా పని నేను చూసుకుని వెళ్ళిపోయేదాన్ని. పక్కా ప్లాన్ ప్రకారం మళ్ళా వచ్చి నన్ను కొట్టి నా సామాను బయటకు పెట్టేసింది కాక ఆడగాలు కొట్టుకుని ఆడగాలు తీసుకొని నా మీద ఎంఐఎస్ ఆడపడుచుకొని చేశారు. ఆ ఎంఐ మీద ఎంత దెబ్బ కూడా మేము వేయలేదు. వెంటనే కంప్లైంట్ ఇవ్వగానే కానిస్టేబుల్ గారు వచ్చి వెంటనే ఫోటోలు తీశారు, అన్ని చూసుకున్నారు. తలుపులు కూడా మొదలు కొట్టి దౌర్జన్యంగా మా ఇంట్లోకి వచ్చారు. అప్పుడు కూడా నేను కంప్లైంట్ ఇచ్చినా సరే ఎస్ఐ గారు ఏమన్నా అమ్మ సివిల్ కేసు కదా మేము మాట్లాడకదమ్మా అని అన్నారు. అంతే సార్ అక్కడ వరకే. కానీ వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం నా మీదకి వచ్చి నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారండి. అది చాలా తప్పు. అది వాళ్ళ దగ్గర నిజాలు ఉంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఏమంటే కోర్టులో తీర్చుకోవాలి. కోర్టులో నెగ్గలేరు కాబట్టి వీళ్ళు నా గురించి ఇలా అసత్య ప్రచారాలు చేస్తూ నా వెనకాల వచ్చినప్పుడు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, రావద్దని, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని అలా చేస్తాం ఎలా చేస్తాం. చాలా మంది దగ్గర చాలా రకాలుగా మా వీరితో చెప్పారు. సాక్ష్యం చెప్పడానికి కూడా మా వెనకాల వస్తాను అన్న వాళ్ళు కూడా రానివ్వట్లేదండి. ఆయన పాస్టర్ గారు అయ్యండి మళ్ళాని మా గురించి చాలా అసత్య ప్రచారాలు చేసి మా మీద బొమ్మ చెప్తున్నారు. అంటే మాజీ సర్పంచ్ ఈ అమ్మాయి ఏమైనా చేస్తుందని ఇది ఒక రాజకీయ ప్రాణంగా కూడా నన్ను చాలా ఇబ్బంది చేస్తారు, మానసికంగా పొంగదీస్తున్నారు. కానీ నా పిల్లలు నేను ఇంట్లో చాలా మానసికంగా చాలా బాధపడుతున్నామండి వాళ్ళ వల్ల. కానీ మా వల్ల ఏ తప్పు జరగలేదు. మా దగ్గర పక్కా ప్రూఫ్స్ తో మేము ఉన్నాం. వాళ్ళే మా మీద కోర్టు కేసారు. కోర్టు కేసులు కాక మా మీద ఇంకా చాలా అసభ్యంగా కోరుకుంట్లో ప్రెస్ మీట్ ఎట్టినప్పుడు ఒకలాగా, రాజమండ్రిలో ప్రెస్ మీట్ ఎట్టినప్పుడు సీతనాలు ప్రెస్ మీట్ లో ఎట్టినప్పుడు ఒకలాగా మాట్లాడతారు. వాళ్ళు నా గురించి ఎంత అసభ్యంగా మాట్లాడతారో ప్రెస్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చాలా రకాలుగా పెడుతున్నారు. నాకు కోర్టు పరిధిలో ఉంటున్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాగ నన్ను చాలా బ్యాడ్ చేయడం చాలా తప్పది. కోర్టు విషయంలో ఉన్నప్పుడు కోర్టులో తీర్చుకోవాలి. నా గురించి బ్యాడ్గా ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి జరిగింది ఏమీ లేదండి. కానీ న్యాయం నా వైపు ఉంది కాబట్టి ఈ రోజులైనా ప్రెస్ మీట్ ఇచ్చారు కాబట్టి నేను ప్రెస్ మీట్ కి చెప్పి రిప్లై ఇవ్వాలి కాబట్టి నేను వచ్చాను. ఎందుకంటే డాక్యుమెంట్లన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి, లేకపోతే నన్ను అబద్ధం అనుకుంటాను. ఏంటే భర్త చనిపోయి ఉంటే తనని అంటారు, పిల్లలు లేరని మా సానుభూతి చూపిస్తున్నారు వాళ్ళు. కానీ ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు, ఎలా జరిగిందో అనేది వాళ్ళందరికీ తెలుసు. మా నాన్నగారు ఉందని చెప్పి ఎవ్వరు మా ఇంటికి రాలేదు. 3 సంవత్సరాలు మా నాన్నగారు బతికే ఉన్నారు. మా నాన్నగారిని కూడా చూసుకోలేదు. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు కూడా ఎవరు రాలేదు. అలా సమాధి దగ్గరికి వచ్చి అలా వెళ్ళిపోయారు. మా నాన్నగారు మేము చూసుకున్నామని
2021లో అమ్మేసుకుంటారంటే మేము కొనుక్కున్నాం. ఇదండి మా గురించి చాలా బ్యాడ్గా ప్రచారం చేయడం, అంటే మమ్మల్ని ఇంకా ఇబ్బంది చేస్తారండి. మానసికంగా, రాజకీయంగా, మానసికంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పడతారు. ఇది మా నాన్నగారు కూడా అమ్మాయి మీద కేసు పెట్టారండి. మా నాన్నగారు సేవింగ్ అకౌంట్స్, మా నాన్నగారు కారు కూడా పట్టుకెళ్ళిపోయేదండి. పట్టుకెళ్ళిపోతే ఆయన పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు సమాధానం చెప్పలేదండి. మా నాన్నగారు హాస్పిటల్ ఉంటే కారు అడిగినా కూడా కారు ఇవ్వలేదు. మా నాన్నగారి మీద రేప్ కేసు పెట్టడం వల్ల తను ఎంత మానసికంగా బాధపడ్డారు మా నాన్నగారు. ఎందుకైతే రాయలేదని మీడియా మిత్రులు కూడా మీరు తెలుసుకోవాలండి దేని గురించి ఆయన ఏది చేయలేదు.